వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినాన్న. ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరియు రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు. పూర్తిగా ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఆయన రాజీనామా చేసే సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో లేరు. ఆయన లండన్లో ఉన్నారు. ఆయన అక్కడ ఉండగానే ఇక్కడ విజయసాయి రెడ్డి గారు పార్టీతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తప్పుకున్నారు. అయితే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులు ఆయన్ను ప్రశ్నించడం జరిగింది. మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేస్తున్నారు, ఏమిటి కారణమని అడగడం జరిగింది. అయితే ఆ సమయంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రలోభాలకు, బెదిరింపులకు, కేసులకు భయపడి వెళ్ళేవారు వెళ్ళని వారే కాకుండా ఇంకా పార్టీలో ఒకరో ఇద్దరో రాజ్యసభ సభ్యులు వెళ్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అలాంటి వారు వెళ్ళినా పర్వాలేదు, కేసులకు బెదిరింపులకు భయపడి పార్టీని వీడితే అలాంటి వారికి క్రెడిబిలిటీ ఏముంటుందని జగన్మోహన్ రెడ్డి విలేకరుల అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. అదే సమయంలో ఆయన ఇలాంటి వారి వలన పార్టీ నడవదు, పార్టీకి దేవుని దయ్య, ప్రజల బలం ఉంటే చాలు, నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు ఎక్స్ వేదికగా. కేసులకు బెదిరింపులకు నేను భయపడను, ప్రలోభాలకు లొంగను, నేను రాజకీయాలు వద్దనుకున్నాను అందుకే వదిలేశానని విజయసాయి రెడ్డి గారు కూడా ఒక ట్వీట్ చేశారు. ఆయన అలా మాట్లాడిన తర్వాత ఇప్పుడు అనేక రకాలుగా దానిపై చర్చించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఇక వీరిద్దరూ కలిసే అవకాశం ఉండదు. వారు మాట్లాడిన తీరును బట్టి చూస్తుంటే విజయసాయి రెడ్డి గారిపై జగన్మోహన్ రెడ్డి చాలా బాధపడినట్లు తెలుస్తుంది. ఆ బాధలోనే ఆయన అలాంటి వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి గారి ఆవా చాలా బాగా కొనసాగింది. జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. పార్టీ పెట్టినప్పటి నుంచి విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు. ఆయనతో పాటు కేసుల్లో జైలుకి వెళ్ళారు. వారిద్దరి మధ్య చాలా సన్నిహితం ఉంది. అయితే అంత బంధాన్ని వదిలి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఎందుకు రాజకీయాలు వదిలేశారు, వైసీపీకి రాజీనామా చేశారు అనే చర్చ కూడా అప్పటి నుంచి జరుగుతుంది. ఆయన పార్టీ వీడినప్పటి నుంచి ఈ చర్చ సాగుతూనే ఉంది. ఆయన పైకి నేను వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పినా కూడా కానీ ఆయన తెలుగుదేశంలో కానీ బీజేపీలో కానీ చేరే అవకాశం ఉంటుందని ఒక ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు, విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన తీరు, ఈ రెండు చూస్తుంటే వారిద్దరి మధ్య చాలా దూరం పెరిగింది, భేదాభిప్రాయాలు తారాస్థాయికి చేరినట్లున్నాయి అనే ప్రచారం జరుగుతుంది. ఒకవేళ విజయసాయి రెడ్డి పూర్తిగా ఇక భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డిని కలవకూడదు, ఆయనతో వెళ్ళకూడదు అని అనుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కేసుల్లో విజయసాయి రెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి ఒకవేళ ఈయన అప్రూవర్గా మారి జగన్మోహన్ రెడ్డిని ఇతర పార్టీలతో కలిసి జైలుకు పంపించే విధంగా ఏమన్నా వ్యూహాలు వేస్తున్నారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి నాయకులు వెళుతున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వెళ్ళే నాయకులు వెళ్ళని, కొత్త నాయకులు వస్తుంటారు. మా పార్టీకి బలం కార్యకర్తలే అని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు. అయితే విజయసాయి రెడ్డి పార్టీ వీడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డిని కూడా కలిశారు. ఆమెతో కూడా చాలా విషయాలు చర్చించారు. ఇప్పుడు జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలు, జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి ఏమన్నా పంపిస్తారా అనే ఊహాగానాలు జరుగుతున్నాయి. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఏమో తెలియాల్సింది.
జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి రాబోయే రోజుల్లో కలిసే అవకాశం ఉంటుందా లేదా, ఇవన్నీ పూర్తిగా ఇంకా కొంతకాలం పోతే తెలుస్తుంది.